ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, దేవుడు బైబిల్ గ్రంథం నుండి చాలా ప్రాముఖ్యమైన మాటలు వ్రాయించారు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. నిజానికి మానవులైన వారికి చాలా టైం ఉందని అనుకుంటున్నారు. ప్రతి ఒక్క మానవుడు ఇంకా సమయం ఉంది చూస్తుంటే రాకడకు సూచనలేనో జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఏ మానవుల్లో కూడా కొంచెం కూడా భయం లేదు. రాకడకి సిద్ధపడాలని, పరలోక రాజ్యమునకు మరి సిద్ధపాటు కలిగి ఉండాలని ఏ ఒక్కరికి ఎటువంటి భయం లేకుండా బ్రతుకుతున్నారు. ఇంకా సమయం ఉంది, చాలా సమయం ఉంది అనుకుంటున్నారు. నేడో రేపో యేసుప్రభు మధ్యాకాశంలోకి రాబోతూ ఉన్నాడు. కాబట్టి నీ పనులు చక్కబెట్టుకో, కాబట్టి విశ్వాసంతో జీవించు, అన్నిటినీ విడిచిపెట్టు. ఈ లోకములో ఉన్న అన్ని వ్యర్థమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సమయం లేదు. అందుకు ఏమంటాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. దేవుడిచ్చిన సమయంలోనే నిజంగా దేవుని మందిరానికి రావాలన్నా, రక్షణ పొందుకోవాలన్నా, రాకడకు సిద్ధపడాలన్నా ఇది మిక్కిలి అనుకూల సమయం. చాలా మంది సమయాన్ని వృధా చేస్తున్నారు. రక్షణ తీసుకునే సమయం ఇంకా ఉంది, లోకంలో ఇంకా తిరగాలి, ఇంకా ఎన్నో చూడవలసినవి ఉన్నాయి, ఎన్నో అనుభవించవలసినవి ఉన్నాయి, ఎన్నో రకాలుగా మేము ఈ లోకంలో వినోదాలు మరి ఎంతో ఉల్లాసమైన జీవితం జీవించాలి అని చాలా మంది సమయాన్ని లోకము కొరకు ఖర్చు పెడుతున్నారు. దేవుని కొరకు ఆ రక్షణ సమయం వచ్చినప్పుడు తీసుకుపోయేది చాలా మంది గణకం చేస్తున్నారు. అందుకునే నేడో రేపు ఆయన రాబోతున్నాడు. ఈ రాత్రి, ఈ క్షణమే దేవుడు ఆయన రాకడ వస్తే మనం మిగిలిపోతాం. మేము ఆలోచన చేసుకుని ప్రభుత్వం ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. అందుకని ఇదే రక్షణ దినం అంటాడు. ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటాడు, ఎప్పుడు ఈ సమయాన్ని దేవునికి ఇచ్చాడు, అదే రక్షణ దినముగా ఎంచుకుని నీవు నిత్య రాజ్యములో చేరే భాగ్యము దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్. మరణ